బడ్జెట్ సెషన్లో ఈ రెండింటిపై చర్చ, ఆమోదం. అనంతరం పార్లమెంట్లో ఆమోదం కోసం ఢిల్లీకి. కులగణన లెక్కలు దాదాపుగా ఖరారు కావడంతో బీసీ రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టతకు వచ్చింది. భవిష్యత్తులో సమస్యలు రాకుండా కులగణనకు చట్టబద్ధత కల్పించాలని భావిస్తున్న సర్కార్ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించనున్నది. ముసాయిదా బిల్లుల రూపంలో ఇక బీసీ సంక్షేమ శాఖ, న్యాయశాఖ గత కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నాయి. ఇది దాదాపు కొలికి వచ్చినట్లు సమాచారం. ఇక బీసీలకు రిజర్వేషన్ కల్పించడానికి ప్రభుత్వం 2 బిల్లులను వేరువేరుగా ప్రవేశపెట్టినట్లు ఆ వర్గాల ద్వారా తెలిసింది. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించేలా ఒక బిల్లును పెట్టి, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ వర్తింపజేసేలా మరొక బిల్లును పెట్టేటువంటి అవకాశం ఉందట. సో ఈ 2 బిల్లుల ద్వారా బీసీలకు న్యాయం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఇక్కడ సెకండ్ వీక్ తర్వాత జరిగే బడ్జెట్ సెషన్లో ఈ 2 బిల్లులను పెట్టి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకొని సభ ఆమోదం పొందిన తర్వాత పార్లమెంట్లో ఆమోదం పొందేందుకు కేంద్రానికి పంపించాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనట. ఇక ముగింపు దశకు ప్రక్రియ. స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ను బీసీలకు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రతిపక్ష పార్టీలు కూడా సహకరించాలంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత నెలలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల పాటు కులగణన నిర్వహించిన ప్లానింగ్ డిపార్ట్మెంటు గణాంకాలన్నింటినీ విశ్లేషించి 56.33% బీసీ కుటుంబాలు ఉన్నట్టుగా తేల్చింది. ఈ లెక్కలు ప్రభుత్వ అసెంబ్లీలో టేబుల్ చేసింది. కులగణనపై ప్రత్యేకంగా పెట్టిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఇక భవిష్యత్తులో లీగల్ చిక్కులు రాకుండా చట్టబద్ధత కల్పించే దిశగా బిల్లుల ప్రక్రియ ముగింపు దిశగా చేరుకున్నది. విద్యా, ఉద్యోగం, రాజకీయ, ఆర్థిక, సామాజిక వెనుకబాటు తరం కులగణన ద్వారా వెల్లడైందంటూ ప్రభుత్వం అన్ని అంశాల్లో తగిన అవకాశాలు కల్పిస్తుందంటూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వివరించారు. అందులో భాగంగానే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం ఒక బిల్లు, విద్యా ఉద్యోగ రంగాల్లో అవకాశాల కోసం మరొక బిల్లును రెడీ అవుతూ ఉన్నాయి. ఇక 42% రిజర్వేషన్ ఫిక్స్. రాష్ట్రంలోని మొత్తం 1.15 కోట్ల కుటుంబాల్లో కులగణన ఫస్ట్ ఫేజ్లో 1.12 కోట్లు మాత్రమే పాల్గొన్నాయి. మిగిలిన 3.56 లక్షల కుటుంబాల కోసం ఫిబ్రవరి 16, 28 తేదీల మధ్య మరోమారు సర్వే జరిగింది, రీసర్వే. ఇందులో దాదాపు 12,000 కుటుంబాలు మాత్రమే పాల్గొన్నాయి. మిగిలిన కుటుంబాలకు ఆసక్తి చూపలేదు. దీంతో మొదటి ఫేజ్ సర్వే గణాంకాల ఆధారంగా దాదాపు 56.33 కుటుంబాలు బీసీ సామాజిక వర్గానికి చెందినవి అని తేలింది. సెకండ్ ఫేజ్లో కేవలం 12,000 కుటుంబాలు మాత్రమే వివరాలు ఇచ్చినందున తొలి నివేదికలో స్వల్పంగా మాత్రమే మార్పులు జరిగే అవకాశం ఉన్నది. బీసీ కుటుంబాల సంఖ్య 56.33 కంటే తగ్గే అవకాశం లేకపోవడంతో తొలుత ఫిక్స్ చేసినట్లుగా 42% రిజర్వేషన్ విషయంలో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. దీంతో సెకండ్ ఫేజ్ సర్వేతో సంబంధం లేకుండానే బీసీ సంక్షేమ, న్యాయశాఖలు బీసీ రిజర్వేషన్ బిల్లుకు తుది మెరుగులు దిద్దేటువంటి అవకాశం మనకు కనిపిస్తున్నదట. రైట్, ఒక్కసారి బీసీల రిజర్వేషన్ గురించి మనం కనుక మాట్లాడినట్టయితే, సో బీసీ రిజర్వేషన్లు బిల్లులు కొలికి వచ్చినట్టు తెలుస్తోంది. సో బీసీ రిజర్వేషన్ బిల్లులకు సంబంధించి చాలా రోజుల నుంచి డిస్కషన్ నడుస్తోంది. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 42% రిజర్వేషన్ కోసం ఇక అలుపెరగని పోరాటం చేస్తూ ఉన్నది. కులగణను దేశంలో ఎక్కడ లేని విధంగా కులగణను మొదలుపెట్టినటువంటి రేవంత్ సర్కార్ కులగణలో 50 రోజుల పాటు బీసీల లెక్కల్ని 56%గా తేల్చింది. మళ్ళా ప్రతిపక్షాలు అడ్డుపడడం, బీసీ సంఘాలని కాకి లెక్కలు, తప్పుడు లెక్కలు, బీసీలను తగ్గించడంతోటి మళ్ళీ 16 నుంచి 28వ తారీఖు దాకా రీసర్వేని పెట్టింది. సో రీసర్వేలో 3 లక్షల కుటుంబాలకు గాను 12,000 కుటుంబాలు మాత్రమే పాల్గొన్నాయి. మిగతా వాళ్ళు ఏంటంటే కేసీఆర్ లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు ఇక బీసీల గురించి మాట్లాడతారు కానీ బీసీ లెక్కలో వాళ్ళు పాల్గొనలే. ఇక వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదనుకో. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ సంబంధించి ఆ బిల్లులకు చట్టబద్ధత కల్పించడానికి సో చట్టసభల్లో వాటిని పెట్టి వాటిని చట్టబద్ధత కల్పించే విధంగా 2 బిల్లులు మరి పెట్టబోతున్నట్టు ఈ బడ్జెట్ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకటి, స్థానిక సంస్థల్లో 42% బీసీలకు ఇవ్వాలనేది ఒక బిల్లు. రెండోది, విద్యా ఉద్యోగాల్లో అన్ని రంగాల్లో బీసీలకు సముచితమైనటువంటి న్యాయం కల్పించేందుకు ఈ 2 బిల్లులను మరి అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీ నుంచి అందరి ఆమోద ముద్ర వేసుకొని దాని ఒక చట్టం చేసి చట్టాన్ని ఆమోదించడానికి మరి పార్లమెంట్ దాకా తీసుకుపోయి పార్లమెంట్లో ఒక బిల్లును ప్రవేశపెట్టాలి, దాన్ని ఆమోద ముద్ర వేసుకోవాలనేది రాష్ట్ర సర్కార్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇక్కడ చట్టం చేసి ఇక్కడ ఆమోదం వేసి మరి ఢిల్లీ పార్లమెంటు దగ్గరికి తీసుకెళ్ళి పార్లమెంట్లో ఆమోద ముద్ర వేసుకొని ఇక ఒకవేళ ఆమోద ముద్ర వేయకపోతే దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి బీసీ ఎంపీలను, బీసీ నాయకులను అందరినీ కూడా కూడగట్టి ఆ మద్దతుతోటి ఢిల్లీ జంతర్ మంతర్లో ఒక పెద్ద లడాయి తీసుకొచ్చేందుకే కాంగ్రెస్ సిద్ధమవుతున్నది. సో ఈ నేపథ్యంలో కులగణన లెక్కలన్నీ కూడా సో దాదాపు 56% కరెక్టు.
సో అంతకంటే ఎక్కువ బీసీలు లేరు, మేము చేసిన లెక్కలు కరెక్ట్ అని చెప్తున్న కాంగ్రెస్ మరి చట్టం విషయంలో మరి దీని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఎటువంటి ఆమోద ముద్ర వేసుకుంటుంది, మళ్ళీ ప్రతిపక్షాలు ఏమైనా లడాయి చేస్తాయా లేకపోతే ఏం చేస్తుంది, దీన్ని ఢిల్లీ వేదికగా మరి పార్లమెంట్లో దీనికి ఎంతవరకు సానుకూలత వస్తుందో మనం ముందలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.